హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వసుంధర వంట రుచులు. ఈరోజు ఆలు పరాటా ఎలా చేయాలో చూసేయండి. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చా అండి. ఒక 2 ఆలు 2 కప్పుల గోధుమ పిండి ఉంటే చాలండి. ఈ లంచ్ బాక్స్ లేక కానీ నైట్ డిన్నర్ లేక కానీ ఈ ఆలు పరాటా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగానే ఉంటుంది, తొందరగానే అయిపోతుందండి. టైం టేకన్ కానీ ఎక్కువ తీసుకోదనమాట. ఇప్పుడు ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి, దానిలో సరిపోతుంది. ఇప్పుడు మనం 2 కప్పులు గోధుమ పిండిలోకి తగినంత ఉప్పు, కొద్దిగా వామ్ అండి. వామ్ ఎందుకంటే ఆలు వేసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ కోసం మంచిగా ఉంటుంది, అందులోనూ టేస్టీగానే ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతలోపు ఈ ఆలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత తుప్పు తీసేసుకొని దాన్ని బాగా స్మాష్ చేసేసుకోవాలండి. అందులోకి చిన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ, చిన్నగా తరుముకున్న కొత్తిమీర, ఇంకా కావాలంటే మనకి ఆకుకూరలున్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం అండి, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా. ఇవి టేస్ట్కి మాత్రమేనండి. ఇవి గరం మసాలా ఆప్షన్, వేయకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపెట్టేసుకోవాలండి. బాగా మెత్తగా ఇది చేసుకుంటూ కలపాలి. దాన్ని బాగా మెత్తగా చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము గోధుమ పిండి ఎంత సైజు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు ఈ ఆలు ఉంటలు చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బాగా మెత్తగా నానిన గోధుమ పిండిని తీసుకొని మనము ఉంటలు చేసుకొని, మనం సేమ్ చపాతీ ఎలా తిక్కుంటామో అలా కొద్దిగా లైట్ సైజు తిక్కిన తర్వాత దాంట్లోకి మనము చేసి పెట్టుకున్న ఆలు ఉంటని పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం దాన్ని మధ్యలో పెట్టేసేసి నీట్‌గా చుట్టూరా నేను చూపిస్తున్నట్టు అనేసుకోండి. బయటికి రాకోకుండా ఫాస్ట్‌గా తిక్కకూడదండి చపాతీ మాదిరి. ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టాం గదా! స్టఫింగ్ అంతా తొందరగా బయటకొచ్చేస్తుంది. అప్పుడు మనకి చపాతీ కాల్చుకోవడానికి గానీ ఇబ్బందిగా ఉంటుంది. పొడి పిండి వేసుకుంటూ చిన్నగా స్మూత్‌గా తిక్కోవాలండి, నేను చూపిస్తున్నట్టు. అలా తిక్కుంటా ఉండాలండి. ఇలాగే మన ఛానల్‌ని షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్టెడ్ మీ. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఎన్నో చేస్తానండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. ఇప్పుడు ఈ తిక్కున్న పరోటాని మనము ఒక ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని వేసుకుంటూ నెమ్మదిగా 2 సైడ్స్ ఎప్పుడైనా కానీ చపాతీ కానీ పరోటా కానీ 50% కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి. స్టార్టింగ్లోనే వేసామంటే అదంతా పొగ మాదిరి చుట్టుకొని చపాతీ స్మెల్ కానీ ఆయిలీ టేస్ట్గా వస్తుందండి. అట్లా ఎప్పుడు చేయకూడదు. 50% కాలిన తర్వాత మనము నూనె, ఘీ బటర్ ఏదో ఒకటి వేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ నేను బటర్ వేసుకున్నానండి, ఎందుకంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు లైట్గానే వేసుకున్నానండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అసలు ఆయిల్ బటర్ 2 లేకోకుండా చేసుకోవచ్చండి. ఏం కాదు, బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కర్రీ కానీ అవసరం లేదండి. చూపిస్తున్నట్టు లోపల చూడండి, స్టఫింగ్ ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.